బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రాత్రి కురిసిన వర్షానికి అనంతగిరి మండలంలోని తైడా చిమిడిపల్లి మధ్య కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ బండరాళ్లు కిరండోల్ రైల్వే లైన్లో విరిగిపడ్డాయి. దీంతో రైలు ఇంజన్ ధ్వంసమైంది. అటు ట్రాక్ పై పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బండరాళ్లను తొలగిస్తూ ట్రాక్ ను పునరుద్ధరిస్తున్నారు. కిరండోల్ రైల్వే లైన్ లో భారీ బండరాళ్లు విరిగిపడ్డాయి. మన ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి అక్కడ పెద్ద పెద్ద బండరాళ్లు ఆ రైల్వే ట్రాక్ పైన పడటంతో రైలు ఇంజన్ ధ్వంసమైంది. అలాగే రైలు రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం కలిగింది. ప్రస్తుతం అక్కడ అధికారులు చేరుకున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే అధికారులు చేపట్టారు. అరకులో భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఆ పెద్ద పెద్ద బండరాళ్లు సైతం ఆ రైల్వే ట్రాక్ పైన పడటంతో ఇప్పుడు వాటిని క్లియర్ చేసి మళ్లీ రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనులు రైల్వే అధికారులు ఉన్నారు. పూర్తి సమాచారంతో మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ట్రాక్ ను పునరుద్ధరించే పనిలో రైల్వే అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఏవైతే నిన్న రాత్రి పడిపోయిన బండరాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తొలగించి అక్కడ ఉన్న ఇంజిన్ ఏదైతే ఇంజిన్ మీద కూడా గూడ్స్ ఇంజిన్ మీద బండరాళ్లు పడినాయో ఆ ఇంజిన్ కండిషన్ కూడా చూస్తూ ఉన్నారు. అంతా అయ్యేపటికి మరొక గంట సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని పూర్తి చేసిన తర్వాత యథావిధిగా రాకపోకలు అనేవి కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ కిరండోల్ సంబంధించి రైల్వే దానికి సంబంధించి చిమిడి మధ్య ఈ సంఘటన అనేది చోటు చేసుకుంది. ఎందుకంటే ఆయా ప్రాంతం మధ్య నుంచి కూడా ఈ రైల్వే లైన్ అనేది వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు సైతం కూడా వర్షాలు పడినప్పుడు చిన్న చిన్నగా ఏవైతే బండరాళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ పడుతూ ఉంటాయి. కాస్త రాకపోకలకు అంతరాయం అనేది కలుగుతుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇటు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఇటు ఉపరితల ఆవర్తనం అలాగే తూర్పు గాలుల ప్రభావంతో విస్తారంగా అయితే వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అల్లూరు జిల్లాలో ఎడతెరపకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఒక్కసారిగా పెద్ద పెద్ద బండరాళ్ళు సైతం కూడా ఈ ట్రాక్ మీద పడినాయి. ఇటు విశాఖపట్నం కిరండోల్ ప్యాసింజర్ అలాగే కిరండోల్ కి సంబంధించి విశాఖపట్నం ప్యాసింజర్ ని సైతం కూడా రద్దు చేశారు. మరలా రేపటి నుంచి యథావిధిగా రైలు రాకపోకలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తూర్పు కోస్తా రైల్వే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అయితేనేమి కానీ ఇతర పరిశ్రమలకు సంబంధించి అయితేనేమి కానీ రవాణాకు ఈ కిరండోల్ అలాగే కేకే లైన్ అనేది చాలా కీలక భూమి అనేది పోషిస్తూ ఉంది. అయితే ప్రసాకి ఈ బండరాళ్లు పడడంతో మొత్తం మీద రైల్వే రాకపోకలు అనేవి కూడా పూర్తిగా చూపించినాయి. ప్రస్తుతానికి అట్లన్నింటినీ కూడా రైల్వే అధికారులు అందరూ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఉదయం నుంచి అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది మొత్తం కూడా బండరాళ్ళన్నింటినీ కూడా తొలగించి రైలు అయితే ట్యాక్సీ సైతం కూడా రాకపోకలు అయితే కొనసాగించే అవకాశం. రైట్, థ్యాంక్ యూ జార్జ్.